ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. మేమైతే ఒక క్షేత్రానికి వెళ్ళబోతున్నాం. అదే కుండలేశ్వరం. చాగంటి గారు ఒక ప్రసంగంలో చెప్పారు కదా, కుండలేశ్వరం విశిష్టత కోసం మేము కూడా అక్కడికి వెళ్ళి దర్శించుకోవాలనుకుంటున్నాం. ఇక్కడ గోదావరి నదిలో సముద్రుడు వచ్చి కలుస్తాడంట. ఒకనాడేమించో సముద్రుడు గోదావరి తల్లికి కుండలములు బహుమతిగా ఇస్తాడంట. కుండలములు అనగా చెవుదిద్దులు మాట. ఆ చెవుదిద్దుల్ని గోదావరి తల్లికి బహుమతిగా ఇస్తే తల్లి అంటుందంట, నాదా నాకు ఇవి బహుమతిగా కాదు, మన గుర్తుగా ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠిద్దాం అనే ఉద్దేశంతో అక్కడ గోదావరి నదిలోనొకటి, కుండలేశ్వరం ఊర్లోనొకటి ప్రతిష్ఠించారంట. అక్కడ గోదావరిలోని ప్రతిష్ఠించిన శివలింగానికి ప్రతిరోజు కూడా దేవతలందరూ వచ్చి పూజలు చేస్తూ ఉంటారంట. మన పూర్వీకులంట అక్కడ తెల్లవారి 2 గంటలు 3 గంటల సమయంలో అక్కడ సంగీతాలు, నాదాలు, శబ్దాలు కూడా విన్నారంట. ఇంకొకటి ఊర్లోనే ఉంటుంది. ఇక్కడ చూసారా, ఇప్పుడు మేము గోదావరి దగ్గరికి వచ్చేసాం. గోదావరి దగ్గరికి వచ్చేసి ఇక్కడ స్నానాలు చేసి అక్కడ గుడి దగ్గరికి వెళ్తారన్నమాట. మేమైతే స్నానాలకు బయలుదేరిపోయి ఇంకా అక్కడ స్నానం చేసుకొని ఆ పక్కనే నాగప్రతిమలు, శివలింగం ఉంటుంది. అక్కడ మనం అభిషేకం చేసుకొని పూజ కూడా చేసేసుకోవచ్చు. మేమైతే స్నానం చేసేసుకొని వచ్చేసి ఇంకా రెడీ అయిపోయి ఇంకా పూజ చేసుకుంటున్నాను. నేనైతే నాగప్రతిమలకి, అక్కడ శివలింగానికి పూజ చేసుకొని ప్రదర్శన చేసుకున్నాను. కానీ చాలా ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ గోదావరి తల్లి, మొత్తం చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా నా పూజ ప్రదర్శనలు అన్నీ చేసేసుకొని ఇంకా టెంపుల్ దగ్గరికి బయలుదేరిపోతున్నాను. మేము ఈరోజు సోమవారం కాబట్టి చాలా రష్గా ఉంటుంది, ఇంకా జనాలు ఎక్కువగా ఉంటుంది అనుకున్నాను. కానీ పెద్దగా ఏం లేదు. ఎందుకంటే ఇది చాలా లోపలికి ఉండడం ఎవరికి సరిగా తెలిసినట్టు లేదు. ఈ మధ్యన చాగంటి గారు ప్రసంగాలు విని చాలామంది వచ్చారు ఇక్కడికి. నాకైతే అనిపించింది ఇలాంటి మంచి ప్రదేశాలు ఇంకా కూడా డెవలప్ చేసి మంచిగా చేస్తే ఇంకా బాగుంది అనిపించింది. అక్కడ నుంచి డైరెక్ట్గా దారి ఉంది కానీ ఇంకా రోడ్లు వేస్తున్నారు. అందుకే మళ్ళీ మేము బ్యాక్ వచ్చేసి అక్కడ నుంచి 20 మీటర్స్ దూరంలోని టెంపుల్ ఉంటుంది. టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. బయటన పెద్ద శివుడి విగ్రహం ఉంటుంది. అక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళిపోయి గుడిలో ప్రదర్శనలు చేసేసాం. గుడి చుట్టూ ప్రదర్శన చేసి ఇంకా గుడిలోకి వెళ్ళిపోతున్నాం అన్నమాట. గుడిలోని మనకి గర్భగుడిలో కూడా పంపిస్తారు. ఇక్కడ నేనైతే అసలు వీడియో తీనిస్తారు లేదా అనుకున్నాను, కానీ గర్భగుడిలో కూడా వెళ్ళాం మేము. అందరినీ పంపిస్తున్నారు, మన గోత్రనామాలు చదివి పూజ చేస్తున్నారు. నాకైతే ఆ తండ్రిని చూడగానే ఎంత మనశ్శాంతి అనిపించింది. ఇంకా అక్కడ బ్రహ్మసింహ ప్రసాదం 10 నిమిషాలు కూర్చొని